కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అభిప్రాయాలకు వ్యతిరేకంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆరాధించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం రేవంత్ రెడ్డి రాజకీయ కక్షపూరితంగా మార్చి కాంగ్రెస్ తల్లిగా అభిమానిస్తూ సోనియా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం అమానుషమని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతున్నాయన్నారు. ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు జోగు రామన్న పార్టీ కార్యకర్తలతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి సమర్పించారు. ప్రజలు ఎదుర్కొనే 6 గ్యారంటీల మోసాలతో పాటు తెలంగాణ తల్లిపై సైతం కక్ష సాధించడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుండాయిజం చీకటి రాజ్యం నడుస్తూ ఉంది. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కోరుకునేది ఒక్కటే, మాకు తెలంగాణ తల్లి కావాలి తప్ప నువ్వేదైతే సోనియా గాంధీ బర్త్డే రోజు, సోనియా గాంధీ పుట్టినరోజు, ఆ రోజు ఏదో డిసెంబర్ 9న చేయాలని చెప్పి నువ్వైతే కేసీఆర్ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజలను అయితే ఆకాంక్షను పూర్తిగా ఈరోజు నిన్న దెబ్బతీసినావు కాబట్టి, మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి బాధతో తీవ్రమైనటువంటి మరి మా బాధలో మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. తెలంగాణ 4 కోట్ల ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారు నువ్వే సోనియా గాంధీని బలిదేవత అన్నటువంటి వ్యక్తివి, తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పట్టినటువంటి వ్యక్తివి. ఎలా నీకు తెలంగాణ గురించి కానీ జై తెలంగాణ అని చెప్పేటటువంటి దమ్ము లేనటువంటి వ్యక్తివి. ఇలా మన సంస్కృతి, మన ఆచారం బతుకమ్మ, ఇలా మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పూర్తిగా మరి ఇలా నువ్వు తీసేయాలనే ఉద్దేశంతో అగౌరవపరచాలని చెప్పి ఇలా వందలాది మంది విద్యార్థుల బలిదానం తీసుకున్నటువంటి సోనియా గాంధీ, ఇలా సోనియా గాంధీ బర్త్డే రోజే నువ్వు ఇలా తెలంగాణ తల్లిని మార్చి ఇలా కాంగ్రెస్ తల్లి పెట్టుకుంటున్నావు బిడ్డ. తప్పకుండా రాబోయే రోజుల్లో 4 కోట్ల తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆడబిడ్డలకి ఇలా కుడి చేతటేదో ఆశీర్వాదం ఆశిస్తున్నారని చెప్తా ఉన్నారు. నువ్వు ఎడమ కాలుతోటే మొదలుపెట్టినటువంటి వ్యక్తివి. నీకు అసలు కేసీఆర్ యొక్క ఆనవాలు ఉండద్దు అనుకుంటే బిడ్డ, 4 కోట్ల ప్రజలు నీవేదైతే నీ అభిప్రాయం ఉందో, నువ్వు సోనియా గాంధీని మరి ఏదైతే ఆ రోజు ఏం మాట్లాడినావో అందరికీ తెలుసు. అందుకొరకే మేము ఒకటే ఇయ్యాల, నీకు అంత ఛాలెంజ్ ఉంటే ముఖ్యమంత్రి గారు, నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మేము కట్టిన సెక్రటరియట్లో కూర్చోకు. ఎందుకు సెక్రటరియట్లో వాడుకుంటున్నావు? సెక్రటరియట్ కట్టింది మేము, పోలీసు మరి సంబంధించినటువంటి మరి భవన్ కట్టింది కూడా ఇలా కేసీఆర్ గారు. ఇవన్నీ మేము కట్టినవి వాడుకొని కేవలం ఆనవాళ్ళు లేకుండా చేస్తనడం ఇది నీ దురంకారానికి. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఇద్దరు దొంగలే, ఇద్దరు తెలంగాణ ద్రోవులే, ఇద్దరు చీకటి ఒప్పందం చేసుకొని ఇలా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఇలా అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని వెళ్తూ ఉన్నది. నేను ఒకటే 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ భారతీయ జనతా పార్టీని భూస్థాపితం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీస్తాను.